ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఒక సినిమా తీద్దామని మామూలుగా ఎవరైనా ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఎలాంటి అనుమానాలను ఎక్స్ప్రెస్ చేస్తారు? ఫస్ట్ మీకు వచ్చే ప్రాబ్లం ఒక ఫీచర్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ అంటారు కదండి. షార్ట్ ఫిల్మ్కి ఫీచర్ ఫిల్మ్కి డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే నేను చాలామందిని చూశాను అండ్ ఈవెన్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. షార్ట్ ఫిల్మ్కి ఫీచర్ ఫిల్మ్కి వచ్చేటప్పటికి చాలా క్రాఫ్ట్స్ ఉండవండి. షార్ట్ ఫిల్మ్లో చూస్తే ద నెంబర్ ఆఫ్ క్రూ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ షార్ట్ ఫిల్మ్ మోస్ట్లీ ఒక సింగిల్ లొకేషన్లో సెటప్ అయి ఉంటుంది. సో నేను కూడా యాడ్ ఫిల్మ్ చేశాను బిఫోర్ మేకింగ్ దిస్ ఫీచర్ ఫిల్మ్. యాడ్ ఫిల్మ్ చేశాను అనమాట. సో అక్కడే ఐ కుడ్ సీ ద డిఫరెన్స్ అనమాట. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఆ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ అంటారు. సో హ్యాండ్లింగ్ దట్ బిగ్ ఆఫ్ అ క్రూ అనమాట. లైక్ 100 మంది ఉంటారు ఫీచర్ ఫిల్మ్ అనేటప్పటికి. షార్ట్ ఫిల్మ్ అనేప్పటికి 10 మంది ఉంటారు. సో వాళ్ళ ఈగోస్ ఉంటాయి. అంటే షార్ట్ ఫిల్మ్ మేకర్ ఇంకా పుట్టక ముందు నుంచి వాళ్ళు ఆల్రెడీ ఫిల్మ్ మేకింగ్లో ఉంటారు. ఆ లైట్ మ్యాన్లు కానీ వీళ్ళందరూ. సో ప్రతి ఒక్కరు ఎక్కేయడానికి చూస్తారు మా డైరెక్టర్ మీద. సో అంతమందిని హ్యాండిల్ చేయగలగాలి. సో సరదాగా కావాలని కెమెరాలకు లైట్ పెడతా ఉంటారు. సో దట్ యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ టు దమ్ అనమాట. సో అంత ఈజీ కాదండి. అంటే షార్ట్ ఫిల్మ్ మేకర్ ఫీచర్ ఫిల్మ్ చేసేయడం అనేది అంత ఈజీ కాదు. సరదాగా కెమెరా ఊరినే లైట్ పెడతారు అనమాట. గ్లేర్ కానీ ఏదైనా వేస్తారు కావాలని అనమాట. జస్ట్ మెస్ విత్ యూ అనమాట. సో అండ్ మనం ఏమన్నా అడిగామనుకోండి, ఇదంతే సార్ మీకు తెలియదు అన్న టైప్లో కూడా మాట్లాడతారు అనమాట. సో చాలా మంది ఉంటారు కదా, లైక్ ఆబ్వియస్లీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ అదంతా చాలా వేరేలా ఉంటుంది. సో అదంతా హ్యాండిల్ చేయగలగాలి యాజ్ అ డైరెక్టర్. అలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా మీకు? నాకేం అవ్వలేదండి. అంటే నేను బేసికలీ డే 1 నుంచి చాలా బాగుంటాను అది క్రూలో అందరితోనూ. సో ఐ థింక్ నాకైతే కనుక పర్సనల్గా ఏం అవ్వలేదు. అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద హోల్ క్రూ అనమాట. ఇప్పుడు మన టెక్నీషియన్స్ ఉంటారు కదండి, కెమెరామ్యాన్. సో వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు అనుకోండి. సో అప్పుడు దే విల్ ప్లే విత్ యూ అనమాట. సో అట్లీస్ట్ ఐ హ్యావ్ గాట్ ఒక సీనియర్ డిఓపి కానీ ఆర్ట్ డైరెక్టర్ కానీ టీమ్ అందరూ ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ ఇన్ అదర్ ఫిల్మ్స్ కాబట్టి ఐ డోంట్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్ లైక్ దట్. బట్ నేను అంతకు ముందు చేసిన యాడ్ ఫిల్మ్స్లో వాటిల్లో సో దేర్ ఐ కుడ్ సీ అనమాట. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు షార్ట్ ఫిల్మ్ లెవెల్ నుంచి వచ్చారు, పెద్ద పెద్ద హీరోలకు చెప్పారు కదా. చిరంజీవి గారు చెప్పారు, వెంకటేష్ గారికి చెప్పారని తెలిసింది నాకు. నాగార్జున గారు కూడా చెప్పారు. ఏంటి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టరు ఆ రేంజ్ స్థాయికి అంత రీచ్ ఉందా? ఇప్పుడున్న ఇండస్ట్రీలో అంత రీచ్ వెళ్ళగలరు ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి అంత ఉందా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, జనరల్గా ఒక భయం ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ట్రై చేయరు. ఇప్పుడు మీరు సురేష్ బాబు గారు తీసుకున్నా సరే, ఎనీ షార్ట్ ఫిల్మ్ మేకర్ ఆర్ లైక్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ఇప్పటివరకు ఏం చేయకపోయినా సరే, యూ డైరెక్ట్లీ గో టు సురేష్ బాబు గారు ఆఫీస్. అండ్ బయట నేను ఒక కథ ఉందండి నా దగ్గర, అద్భుతమైన కథ, నేను మీకు నెరేషన్ ఇవ్వాలనుకుంటే సురేష్ బాబు గారు టైం ఇస్తారు మీకు. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటేనండి, పీపుల్ డోంట్ ఈవెన్ ట్రై అనమాట. చేయకుండానే ఇట్స్ ఇంపాసిబుల్ అనుకుంటారు. సో దట్ ఈస్ నాట్ ద కేస్. చాలా మిస్కన్సెప్షన్ ఉంటాయన్నమాట అండి. వాళ్ళు మన కథలు వినరు ఈ టైప్లో. బట్ నేనేంటంటే అది ఎప్పుడూ భయం లేదు. ప్లస్ ఏంటంటే నన్ను నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జెమిని కిరణ్ గారు కానీ, జీకే గారు కానీ, జీకే మోహన్ గారు, వీళ్ళని చాలా నమ్మారు. నా షార్ట్ ఫిల్మ్స్ చూసి దిస్ గై సెన్సిబుల్ అని నమ్మారు. సో నా కథలు విన్నారు. సో ఇప్పుడు జీకే గారికి నేను ఇప్పుడు కాల్ చేసి, సార్ నేను మహేష్ బాబు గారికి కథ చెప్పాలనుకుంటున్నాను అంటే, అలాగే నాన్న, ఓకే నాన్న అని చెప్పి ఫోన్ చేసి, రేపు మార్నింగ్ 10 o'clock వెళ్ళిపోండి నాన్న అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ద పర్సన్ తెలుసు, మీకు తెలుసు కాబట్టి, ఒక ర్యాపో ఉంది కాబట్టి, ఒక గాడ్ ఫాదర్ లాగా ఎవరు ఉన్నారు కాబట్టి మీకు అది పాసిబుల్. రైట్. కొత్త సపోజ్ నేను ఒక ఇవాళ షార్ట్ ఫిల్మ్ తీశాను, నాకు ఎవరు ఎలా వెళ్ళగలను నేను? ఇప్పుడు ఏముంటుందంటేనండి, ఇప్పుడు లాట్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌసెస్లో ఒక పర్సన్ పెడుతున్నారండి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని ఎవరినో పెట్టి, ఆ ప్రొడక్షన్ హౌస్లో ప్రతి ప్రొడక్షన్ హౌస్లో ఆ రోజు రిలీజ్ అయిన షార్ట్ ఫిల్మ్స్ చూడండి, అందులో బాగా యాక్ట్ చేసిన వాళ్ళని, బాగా డైరెక్ట్ చేసిన వాళ్ళని చూడండి అని చెప్పి పెడుతున్నారు ఒక పర్సన్ని. మీరు ఇప్పుడు సినిమాల్లో చూస్తామంటే ఫ్రంట్ క్యారెక్టర్స్ ఇవన్నీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి వస్తున్నారు. ప్రతి ప్రొడక్షన్ హౌస్లో జరుగుతుంది. ప్రతి ప్రొడక్షన్ హౌస్లో దెర్ ఈస్ వన్ పర్సన్ హూ ఈస్ అనలైజింగ్ ఆల్ షార్ట్ ఫిల్మ్స్ అనమాట. రీసెంట్గా రిలీజ్ అయినవన్నిటిని చూసి, ఇదివరకు ఫొటోస్ తీసుకుని రావడాలు ఇవన్నీ ఉండేవి కదండి ఆర్టిస్ట్కి కానీ వాళ్ళకేనో. ఈ మధ్యన షార్ట్ ఫిల్మ్స్ చూసి మీరు చాలా మంది చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్స్కి, వాటికి మదర్ ఫాదర్ క్యారెక్టర్స్కి షార్ట్ ఫిల్మ్స్ నుంచి పిక్ చేసుకుంటున్నారు. సో
లవ్ ఈజ్ హై టైమ్ అనమాట అండి. అంటే ఇట్స్ లైక్ అ బూన్. ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఒక గొప్ప వరం అనమాట. మీకు యూ ప్రూవ్ అంటే లైక్ కొంతమంది 100 షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. యూ డోంట్ నీడ్ టు గో టు ఆఫీసెస్ అనమాట అండి. యూ కీప్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. అంటే ఇంకా బాగా చేయి వాళ్ళే పిలుస్తారు. కాల్ చేసి మీ గురించి వెతుక్కుంటూ వచ్చి మరి మిమ్మల్ని పిలిచి డైరెక్ట్గా నరేషన్ తీసుకుంటారు. యా.